నా పేరు శ్రీనివాస్ అండి. నేను ఫ్రూట్స్ అమ్ముతాను. ఓకే. ఇప్పుడు చిరు వ్యాపారస్తులకి డబ్బులు వేస్తున్నారంట కదా, మరి వస్తున్నాయా? ఏమో నేనైతే తీసుకోలేదండి, పెట్టలేదు. ఎందుకని? నాకు ఎందుకు అవసరం లేదు, లేనోడికి కావాలి. నేను పర్లా దేవుడి వల్ల లేనోడికి కావాలి. కూడా రావట్లేదు, ఉన్నోళ్ళకి ఇస్తున్నారని చెప్పి చాలా మంది. అదేం లేదు. ఎలా ఉంది ఉన్న ప్రభుత్వం, ఎలా ఉంది? మీకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయా? ఏమండి, అందిన వాళ్ళకి అందుతాయండి. లేనోడికి ఇప్పుడు నాకు ఇల్లు ఉంది, ఇల్లు కావాలంటే ఎలా ఇస్తాడు? గవర్నమెంట్ లేనోడికి ఇల్లు ఇచ్చింది, హ్యాపీ. ఆరోగ్యశ్రీ ఇచ్చింది. ఆరోగ్యశ్రీ వల్ల నాకు హార్ట్ పేషెంట్ని, నాకు హార్ట్ ఆపరేషన్ రూపాయి లేకుండా అయింది. అదే చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ తీసేశాడు. జగన్కి చంద్రబాబుకి వ్యత్యాసం ఉంది. జగన్ పనులు చేసి ఓటు అడుగుతున్నాడు. చంద్రబాబు ఏం చేశాడని ఓటు అడుగుతున్నాడండి? ఏం చేశాడు? ఫలాని నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని అయ్యా, ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యా, ఈ ప్రాజెక్టు కట్టా, లేకపోతే ఇది పని చేశా, ఇది ఎస్సీలకు చేశా అని చెప్పానండి. ఎస్సీలకే సీట్ వేయలేదండి వాడు ఇంతవరకు చంద్రబాబు. నేను ఎస్సీ, మాలమాదిగల్లో పుట్టొచ్చా అన్నాడు. ఓటేస్తాడా ఎవడన్నా? చంద్రబాబు బుద్ధి ఉన్నాడు, మాలమాదిగలు ఓటేస్తాడా? నేనైతే ఇంతవరకు నాకు 54 ఏళ్లలో నేను టీడీపీకి అంతలా రామారావుకి వేయలే, ఇడికి ఎట్టేస్తా నేను ఓటు. చంద్రబాబు వేస్ట్, జగన్ బెస్ట్. అది ఏమండి, ఎవడు చెప్పి ఆడు చెప్తాడు డబ్బా. ఏం డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? రాజధాని భూములు కమ్మోళ్ళకి ఏమన్నా? రాజధాని భూములు కమ్మోళ్ళకు వంట పెట్టమన్నా? సుజన చౌదరికి, నారాయణకు వీళ్ళకు అంటగట్టందుక? డెవలప్మెంట్ అంటే ఏంటి? కంపెనీలు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కు, తిరుపతిలో ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి కంపెనీలు. మొన్న రీసెంట్గా వచ్చి ఎన్నో లక్షల కోట్లు పెట్టి అవన్నీ స్టార్ట్ అయినాయి. ఇంకేం కావాలండి? ఏం కావాలి? కానీ మనకి రాజధాని లేరంటున్నారు కదా, 3 రాజధానులు. ఏం కావాలండి? 3 రాజధానులు ఉన్నాయి, 3 జిల్లాలు, 4 జిల్లాలు. ఈ 4 జిల్లాలు అవన్నీ బాగుపడతాయి. ఒక దగ్గరే రాజధాని ఉంటుంటే గుంటూరు జిల్లా, ఈ కృష్ణా జిల్లా బాగుపడుతుంది. 3 రాజధానులు ఉంటే అటు 3 జిల్లాలు, ఇటు 3 జిల్లాలు, 9 జిల్లాలు బాగుపడతాయి. దానివల్ల ఉపయోగం. కానీ ఒక దగ్గర ఉంటే రాజధాని కమ్మలకి ఇవ్వటానికేనా? ఒక్కొక్కడికి 1000 ఎకరాలు ముందే కొనుక్కున్నారు. దాని గురించి మాట్లాడమని చంద్రబాబు నాయుడిని. మళ్ళీ ఎలక్షన్లు అయిపోగానే బాబు గారు లోనకి వెళ్తాడు. లోనకి వెళ్ళటమే. పవన్ కళ్యాణ్, మోడీ కూడా కలిసి వస్తున్నారు కదా. మోడీకి జగన్కు కమిట్మెంట్ ఉందండి. కమిట్మెంట్ అంటే రాష్ట్రపతి ఎలక్షన్లో కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్లో ఈయన ఎక్కడ కూడా రాష్ట్రానికి లోట్లు లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేశారు, ఈయన పని ఈయన చేశాడు. నిధులు వచ్చినాయి. పోలవరం ప్రాజెక్టు గొడవలు పెట్టుకుంటావు, పెద్ద పనులన్నీ వాడు కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇవన్నీ తెచ్చాడు జగను. చంద్రబాబు ఏం తెచ్చాడు? ఏం తేలా. రోడ్డు మీదకి వచ్చి గయ్య మొత్తుకోవడం తప్పితే ఏం లేదు. జగన్ బెస్ట్ అని చెప్తున్నాగా. పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉంటుంది అంటారు? ఆయన ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా వచ్చే ఎలక్షన్స్లో? కానీ ఈ జన్మ కావలేడు. కమిట్మెంట్ అంటే నేను పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రిని కావాలని నేను కోరుకుంటా. నువ్వు ప్యాకేజ్ స్టారు కాబట్టి ప్యాకేజ్ తీసుకుంటావు, ఎన్ని సీట్లైనా తగ్గించుకుంటావు. నువ్వు గెలిచేది లేదు, చచ్చేది లేదు. ఇట్టా అంటే ఓట్లు పడవు. ఇట్టా అంటే ఓట్లు పడతాయా? టెక్నిక్గా మాట్లాడాలి, టెక్నిక్గా అందరినీ దగ్గర తీసుకోవాలి. జగన్ గారు ఉన్నారు, 1 సంవత్సరం జనంలో తిరిగాడు, సంవత్సరం తిరిగాడు, కష్టం విలువ తెలిసినోడు. ఆరోగ్యశ్రీ కానీ అన్ని పథకాలు జనానికి డైరెక్ట్గా అందినాయండి. ఇల్లు కావాలన్నోడికి ఇల్లు ఇచ్చాడు, పట్టాలు ఇచ్చాడు. అవన్నీ రేపు మళ్ళీ గెలిచాడు అనుకో, ఇల్లు వస్తాయి వాళ్ళకు. ఇప్పుడు మధ్యలో ఎన్ని కేసులు వేశారు అమరావతి దాంట్లో? బోల్డ్ కేసులు వేశారు ఇల్లు ఆపడానికే. పేదోడికి ఇల్లు వద్దా? సచివాలయాలు వద్దంటాడు చంద్రబాబు. సచివాలయాలు ఇప్పుడు ఇంటికి వస్తున్నాయి, ఏ పథకం వచ్చినా. ఇప్పుడు విడతలుగా వాళ్ళకు పెంచుతా అన్నాడు, ముసలాళ్ళకు విడతలుగా పెంచాడు. చేసిన జగన్కి వ్యతిరేకత అనేది వస్తూ ఉంది, ఎందుకంటారు? వ్యతిరేకత అంటే ముగ్గురు కలిసి వస్తున్నారు అండి. వ్యతిరేకత అని ఎవరు అన్నారు? మనం అనుకోవటమే. దాన్ని పబ్లిసిటీ చేసుకుంటారు. ఆడేం లేరు గెలవడు అని. ఒకటి సార్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఊదరింపు డైలాగులు కొడితే ఓట్లు పడవు. మనం ఏం చేసాం, ఏం చేయాలి, జనానికి ఏం చేస్తే మనకు ఓట్లు పడతాయి అనేది నాయకుడు. అది చేశాడు జగను. అది చేశాడు కాబట్టి జనం అంతా జగన్ వైపు ఉన్నారు. వీళ్ళ వైపు ఊదరింపు మాటలకు ఇట్టిట్ట అంటే ఓట్లు పడటాలు ఏముండవు. వన్ సైడే. పోయినసారి కంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అది